ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ రెడ్డి తెలుగు బ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మా మామిడి తోటలో చిన్న చెట్లకు పూత పడుతుంది. అందుకే ఈ పూత అనేది కట్ చేస్తున్నా. కట్ చేయకపోతే ఈ చెట్టు కరెక్ట్ గ్రోతింగ్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఈ మండలు ఉన్నాయా, పూత పట్టిన మండలు ఈ సన్నగా ఉన్నాయి కాబట్టి ఇట్లా వంగిపోయే పెద్ద అయితే కాయలు పడితే వంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కనుక ఈ చిన్న ఉన్నప్పుడే చెట్లు ఈ పూత కటింగ్ చేసుకోవాలి. మొత్తం ఈ పూత మొత్తం కట్ చేసేస్తున్నా. ఎందుకంటే ఈ పూత కట్ చేయకపోతే చెట్టు కరెక్ట్ గ్రోతింగ్ అనేది ఉండదు. ఇంకోటిది మండలు వంగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ కాయ బరువు ఎక్కువයි వంగిపోతాయి. అందుకని ఇవన్నీ కట్ చేసి కరెక్ట్ చెట్టు అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇట్లా ఇట్లా కట్ చేసేయాలి. ఇట్లా పూత మొత్తం అవడంగా ఎట్లా అంటే అట్లా అడ్డద్దడం కట్ చేయొద్దు. ఇట్లా ఈ గెంపు ఉందా, ఇది చూపిస్తామండి. అట్లా క్లియర్గా కనబడతలేదు. ఇప్పుడు ఇది అనిపిస్తుందా? ఈ గెంపు ఉన్న దానికి కొంచెం మీద కట్ చేయాలి. లేకపోతే ఆ గెంపుకు మీద కట్ చేయకపోతే అది పిల్ల అనేది ఈయనే వస్తుంది. ఈయనే 4 పిలకలు వస్తాయి. ఈడ కానీ 4 పిలకలు వస్తాయి. అండ్ దానికి చెట్టు అనేది మంచిగా కొంచెం పిలకలు అనేది ఎక్కువ పెడుతుంది. గుబ్బురుగా అవడానికి ఛాన్సెస్ మంచిగా ఉంటాయి. ఇంకా ఇట్లా ఇదంతా పూత. ఇంకా అవన్నీ చెట్లు కట్ చేసుకుంటూ వచ్చిన. అంతా కట్ చేసుకుంటూ వచ్చిన. ఎంత రోగం తల్లినట్లున్నది చెట్లకు. ఇది మరి మందు కొట్టాలన్నా మరి ఏం చేయాలో అర్థం అవుతుంది. ఇంకా ఇట్లా ఇంతకుముందు వీడియోలో కూడా చూపించిన చెట్లు ఎలా కట్ చేసేయాలి ఏందనేది. ఇది అప్పుడు మండలు కట్ చేసినా, ఇప్పుడు పూత కట్ చేస్తున్నా. పూత కటింగ్ మొత్తం పూత కటింగ్ ఇదంతా. ఇప్పటికీ ఒకసారి కట్ చేసి ఉండే, అసలు చెట్లు పెట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం ఈ కట్ చేసేయడం. ఇవి చిన్న చెట్లు, ఇవి పెట్టి 1 year అవుతుంది. ఈ చెట్లు పెట్టి అక్కడ అంతా నేను అంతా కట్ చేసిన. ఇప్పుడు ఇక్కడ ఇది అంతున్నది కట్ చేసేది. కొబ్బరి చెట్లు మొత్తం తోట కూడా దున్నేసినాం. మొత్తం ఈ తోట దున్నితే పోవడంగా ఒక బ్లాగ్ చేద్దామని అనుకున్నా, కానీ టైం లేకుండే. అందుకని మొత్తం దున్నేసేసిన. అందుకే కటింగ్ కూడా ఎట్లా కట్ చేస్తున్నాం అనేది మీకు చూపిస్తున్నా. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ హరీష్ రెడ్డి తెలుగు బ్లాగ్స్. ఇట్లా
పూతని ఇట్లా కట్ చేస్తే కరెక్ట్ మంచిగా చెట్టు అనేది స్ట్రేట్గా పోవడం ఉంటుంది. చెట్టు కరెక్ట్ కింద ఈ కాండం అనేది కూడా దొడ్డుగా అయ్యే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి. కట్ చేస్తే ఇట్లా ఇట్లా పిలకలు వస్తాయి, మంచి సైడ్లకి మంచిగా వచ్చి ఇట్లా గుబ్బురుగా అవుతాయి, మంచిగా అనిపిస్తాయి చెట్టు కూటంగా. లేకపోతే మనకు ఇట్లే చక్కగా పోయి చెట్టు కరెక్ట్ మంచిగా మండలు ఎక్కువ రావు, ఇంకోటి ఇట్లీగా చక్క పొడుగుగా పోతాయి. ఈ కటింగ్ ఎంత చేసుకుంటే అంత చెట్టు అనేది కరెక్ట్ మంచిగా స్ట్రేట్గా పోతుంది, మంచిగా ఏమంటారు ట్రూనింగ్గా మంచిగా అవుతుంది. మంచి చెట్టు కూడా మంచిగా ఇట్లా నీట్గా వస్తుంది, రౌండ్గా వచ్చే ఎక్కువ ఉంటుంది ఛాన్సెస్. లేకపోతే ఇట్లే అడ్డం దొడ్డం ఇష్టం వచ్చినట్టు పెరిగి కరెక్ట్ చెట్టు అనేది మంచిగా ఉండదు. ఇంకోటి హైబ్రిడ్ మొక్కలు కదా, అందుకని ఇంత చిన్న ఉన్నప్పుడే పూతలు ఎట్లా పట్టినాయి. అన్నీ మీకు కనబడుతుండొచ్చు, అన్నీ మొత్తం పూతలు పట్టినాయి. ఇంత చిన్న ఉన్నప్పుడే పూతలు పడతాయి. అంటే ఇవి అంటు మొక్కలు, లోకల్ అయితే ఇంత తొందరగా పట్టవు. ఈ అంటు మొక్కలు కాబట్టి ఇట్లా తొందరగా వస్తాయి. ఇట్లా వచ్చినప్పుడు తెంపేసేసేయాలి, కట్ చేసేయాలి ఇవన్నీ. అన్ని పూతలు పట్టినాయి. ఇట్లా ఇంకా మధ్యలో జామ చెట్లు పెట్టినాము, అంతా మొత్తం చనిపోయినాయి. ఆడన్న ఒకటి ఆడొకటి మొలిచినాయి.